జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ నాయకుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి శశి థరూర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల దెబ్బకు ఈ సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ షాక్లో పడిపోయినారు. ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడు అనేదే ఈ న్యూస్. ఓకేనా? శశి థరూర్ కేరళకు చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఈయనది చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీ. ఈయన కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నాడు. ఇక్కడి నుంచి వరుసగా 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించాడు. రాజకీయాలలోకి రాకముందు ఈ శశి థరూర్ ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా పనిచేశాడు. ఈ సమయంలోనే శశి థరూరు మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోఫీ అన్నన్ నేతృత్వంలో శరణార్థుల కార్యకర్తగా, శాంతి స్థాపకుడిగా, పరిపాలనవేత్తగా పనిచేశాడు. న్యూయార్క్ టైమ్సు, ద వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ పబ్లికేషన్ సంస్థలకు ఈ శశి థరూరు కాలమిస్టుగా, రచయితగా, అలాగే న్యూస్సిక్ ఇంటర్నేషనల్కు అకేషనల్ కాలమిస్టుగా, అలాగే భాగస్వామ్య సంపాదకుడిగా పనిచేసినాడు. అంటే ప్రపంచ రాజకీయాలలో శశి థరూర్కు మంచి పట్టున్నదని చెప్పేసి అర్థమైందా? ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎలా ప్రవర్తించాలన్న విషయాలపైన శశి థరూర్కు మంచి పరిజ్ఞానం అయితే ఉండాలి. అందుకే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా శశి థరూర్ను ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విదేశీ కమిటీలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అర్థమవుతుందా? శశి థరూర్కు 7 మంది సభ్యులతో కలిగినటువంటి ఒక బృందాన్ని ఇచ్చి విదేశాలకు పంపిస్తుంది. ఇక ఈ సందర్భంగా శశి థరూర్ ఒక వీడియోలో మాట్లాడుతా, నాకు పార్టీ ముఖ్యం కాదు, మొదటి దెబ్బే సావు దెబ్బ ఈ కాంగ్రెస్ పార్టీకి, నాకు దేశం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో ఈ మాట మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటారయా? అందుకే నేను కేంద్ర ప్రభుత్వం నాకు అప్పగించేటువంటి బాధ్యతను శాయశక్తిలా ప్రయత్నించి నెరవేరుస్తా. ఈ దేశ ప్రజల కోసం ఎంతవరకైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు తెలిసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకంటే దేశభక్తి నిండుండాది. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో దేశభక్తి నిండుండాది. అర్థమవుతుంది మీకు? నేను ఏ పార్టీ నుంచి ఎన్నికైనాననేది ఇక్కడ సమస్య కాదు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి కృతజ్ఞతగా నేను పనిచేయాల్సిన అవసరం అయితే ఉండాలి. ఇకపోతే తీవ్రవాదంతో అంటకాగుతూ మన దేశాన్ని ఇబ్బందులు పెడుతూ మన దేశం పైన విషం చిమ్ముతున్నటువంటి ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ను ఎండగట్టేందుకు నేను విదేశాలకు వెళ్ళబోతున్నా. ఈ క్రమంలో నేను గయానాకు, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికా దేశాలకు వెళ్తున్నా. ఈ దేశాలలో మన దేశం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి, అసలు మనం ఆపరేషన్ సింధూర్ను ఎందుకు నిర్వహించినాము, మన పైన పాకిస్తాన్ తీవ్రవాదులు ఎలా దాడులు చేస్తున్నారు అన్న విషయాలను ఆయా దేశాలకు పూర్తిగా క్షుణ్ణంగా వివరిస్తా. అంతేకాకుండా నాకు ఆయా దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని ఆయా దేశాలను మరింత ప్రభావితం చేసేలా కృషి చేస్తా. ఒక పక్కన తీవ్రవాదం పెరిగిపోతుంటే భారతదేశం ఇకపైన మౌనంగా ఉండదు అన్న సందేశాన్ని ప్రపంచానికి బలంగా వినిపిస్తా. నా సత్తా ఏంటో, నా సామర్థ్యం ఏంటో మన దేశంలోని కొందరు నాయకులకు తెలియజేస్తానని చెప్పి మాట్లాడినాడు. ఈయన ఈ మాటలు ఎందుకన్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నేను పక్కన పెడతాంది, అందువల్ల వాళ్లకు చురకలంటించినట్టు ఈ మాటలు మాట్లాడినాడు. అర్థమవుతుందా? వాళ్ళ కౌంటర్గా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కౌంటర్గా ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. దీనిని నా బాధ్యతగా భావిస్తున్నా. కొందరు నాయకుల వలె, అర్థమవుతుంది కదా, కొందరు నాయకుల వలె వాస్తవాలకు దూరంగా ఇటువంటి ప్రకటనలు కూడా నేను చేయను. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ తప్ప ద్వేషం, తీవ్రవాదానికి చోటు లేదని చెప్పేసి మన దేశం విశ్వసిస్తుంది. అది నిజమని ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. దీనిని ప్రపంచానికి తెలియజేయడమే మా లక్ష్యం అంటూ చివరిలో జై హింద్ అంటూ ఈ శశి థరూర్ ముగించాడు. ఎందుకంటే మీరు విన్నారా, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా జై హింద్ అన్న పదాన్ని వాడరు. నాకు తెలిసినంతవరకు 99% అయితే వాడరు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ ఈ శశి థరూర్ మాత్రం అవేమీ లెక్క చేయకుండా జై హింద్ అంటూ తన వీడియోను ముగించడం ఇక్కడ విశేషం అనమాట. అది కథ. ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నది, ఇజ్రాయెల్లో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ జోలికి పోతే వాళ్ళు ఏ దేశంలో అయినా కూడా వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఎర్రదని పారదొబ్బుతారు. అది ఆ దేశభక్తి అనేది కావాలా.
కానీ మన దేశంలో దరిద్రం ఏంటంటే మన శత్రు దేశాలైనటువంటి ఈ పాకిస్తాన్కి కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, చైనాకు కావచ్చు, ఏ ఏ దేశాలు అయితే ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వాళ్ళకి అంటకాగుతా మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమంది దరిద్రపు నా కొడుకులు. ఇది ఎంత దారుణమో చూడండి. కానీ ఈ శశి థరూర్ లాంటి నాయకుడు ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఏమంటారా? చెప్పాలంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకోవాలా నాకు తెలిసినంతవరకు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.